హలో ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ చాలా రుచిగా ఎంతో అద్భుతంగా ఉండే గోరుచిక్కుడుకాయ కూర. ఈ రెసిపీని మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. సో లెట్స్ స్టార్ట్. ముందుగా ప్యాన్లో 30 గ్రాముల పచ్చి కొబ్బరి ముక్కలు, 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి లో ఫ్లేమ్లోనే 2-3 నిమిషాల పాటు వేపుకొని 2 టీ స్పూన్ల తెల్ల నువ్వులు వేసి నువ్వులు రంగు మారేంత వరకు వేపుకొని తీసి పక్క నుంచి పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లార్చుకున్న కొబ్బరి నువ్వులను మిక్సీ జార్లో వేసుకొని 2 టీ స్పూన్ల కారం, 2 టీ స్పూన్ల ధనియాల పొడి వేసి మెత్తని పౌడర్గా గ్రైండ్ చేసి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 1 గ్లాస్ నీళ్లు పోసి 1/4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 250 గ్రాముల గోరుచిక్కుడుకాయ ముక్కలు వేసి హై ఫ్లేమ్లోనే 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఉడికించుకున్న గోరుచిక్కుడుకాయలను తీసి పక్కనుంచుకొని ఇప్పుడు బాండెల్లో 6 టేబుల్ స్పూన్ల నూనె పోసి హీట్ చేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 రెమ్మ కరివేపాకు, 2 మీడియం సైజ్ ఎర్రగడ్డల సన్నని తరుగు వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని అందులోనే 3 మీడియం సైజ్ టమాటాల ముక్కలు, 1/4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో టమాటా మెత్తపడేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి మగ్గించుకోవాలి. టమాటా ఈ విధంగా మెత్తపడ్డాక ముందుగా ఉడికించుకున్న గోరుచిక్కుడుకాయలు, ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ను వేసి కొద్దిగా కొత్తిమీర తరుగు, 1 గ్లాస్ నీళ్లు పోసి బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇంతేనండి, 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దింపేసుకుంటే రుచికరమైన గోరుచిక్కుడుకాయ కూర రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.